ఎట్లా అమ్మా అంటే మనకు ₹1,00,000 మళ్ళా తులం బంగారం ఇస్తాడు ఇంతవరకు రాలే. తర్వాత ఒడ్లకు 500 ఇస్తాడు అమ్మితే అవి రాలే. ఇంకా ఇంకేంటంటే మన ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బీపీ గోళీలు షుగర్ గోళీలు దొరుకుతలేవమ్మా. బీపీ గోళీలు షుగర్ గోళీలు దొరుకుతలేవు. అదొకటి చూడాలి. తర్వాత రెండవది ఏంటంటే జర హాస్టల్లో కూడా అప్పుడప్పుడు చెకింగ్ చేయాలి. అంటే ఏ ప్రభుత్వంలోనైనా మనకు కావాల్సింది విద్య వైద్యం అనే ఉంటుంది. సో మనకి విద్య వైద్యం విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ వరకు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అట్లే కదమ్మా, వీళ్ళు ఏం చేయాలంటే హాస్టల్ చెక్ చేయాలి. చెక్ చేస్తే ఇలాంటి ప్రమాదం జరిగాయి. అధికారులు చెక్ చేయాలి. మళ్ళీ ఇంకోటి వైద్యం లోపల బీపీ గోళీలు అవి కొన్ని దొరుకుతాయి కొన్ని జాలలో. అయితే దాన్ని కూడా చెక్ చేసి అనుకో కరెక్ట్. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాక ఎట్లుంది? కేసీఆర్ నేను బాలం పిల్ల నాన్న, మనకు కావాల్సింది సదుపాయం కావాలి అంతే. ఎవరైనా రాని కానీ మాకు సదుపాయం కావాలి అంతే.